హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఇంజనీర్స్ వైజాగ్. ఈరోజు మనం టెర్రాస్ వాటర్ ప్రూఫింగ్ కొత్త బిల్డింగ్కి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టెర్రాస్ మొత్తం కూడా టెర్రాస్ మీద ఉన్న డెడ్ మోటార్ అంతా కూడా చిప్పింగ్ చేసుకొని కంప్లీట్గా వైర్ బ్రష్ కొట్టేసి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత కార్నర్స్ అంతా కూడా కోవింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత టెర్రస్ మొత్తాన్ని కూడా కంపల్సరీ క్లీన్ వాటర్తో, పోర్టబుల్ క్లీన్ వాటర్తో కంప్లీట్గా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్తో వాష్ చేసినట్లయితే సర్ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోయి ఈ విధంగా నీట్గా అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం కోటింగ్ వేసినప్పుడు ఆ కోటింగ్ చాలా బాండ్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా మనకి సర్ఫేస్ మీద బాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ వాటర్ ప్రూఫింగ్కి ఫాస్రాక్ కంపెనీ యొక్క బ్రష్ బాండ్ RFX వాడుతూ ఉన్నాను. ఇదిగో బ్రష్ బాండ్ RFX 5 kg లిక్విడ్ వస్తుంది. ఆ 5 kg లిక్విడ్ కంటైనర్లో వేసి దానికి 3 లీటర్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అందులో 15 kg పౌడర్ ఇస్తారు. ఆ 15 kg పౌడర్ స్లోగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా త్వరగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ విధమైన లంప్స్ లేకుండా మెకానికల్ మిక్సింగ్ అనేది ఆల్వేస్ బెటర్. ఎందుకంటే కన్సిస్టెన్సీ క్లియర్గా నీట్గా వస్తుంది కాబట్టి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే కడిగిన సర్ఫేస్ డ్రై కండిషన్లో ఉంటుందో అప్పుడు మనం ఫస్ట్ కోట్ బ్రష్ బాండ్ RFX అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోట్ మనం అప్లై చేసేటప్పుడు మనం బ్రష్ ఒక డైరెక్షన్లో అంటే హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే ఈ బ్రష్ అప్లై చేసుకుంటూ ఫస్ట్ కోట్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ కోట్ అప్లై చేసిన తర్వాత ఒక డే డ్రై అవ్వడానికి అలౌ చేయాలి. లేదా వర్క్ ఏదైనా స్మాల్ క్వాంటిటీ అయితే మినిమం 4 hours ఫస్ట్ కోట్ డ్రై అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. దెన్ తర్వాత సెకండ్ కోట్ మనం దాని మీద అప్లై చేయాలి. ఎనీ వాటర్ ప్రూఫ్ కోటింగ్ మినిమం 2 coats అప్లై చేయాలి. సెకండ్ కోట్కి మనం సేమ్ అదే విధంగా మిక్సింగ్ చేస్తా ఉన్నాం. మిక్సింగ్ రేషియో సేమే ఉంటుంది. 5 లీటర్ లిక్విడ్కి మనం 3 లీటర్ వాటర్ యాడ్ చేసి 15 kg పౌడర్ అనేది దానిలో కంప్లీట్గా యాడ్ చేసి ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇది తరోగా మిక్స్ అయిన తర్వాత దెన్ మనం సెకండ్ కోట్ అప్లికేషన్కి మనం వెళ్తాం అన్నమాట. ఈ సెకండ్ కోట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ కోట్ మీద మనం సెకండ్ కోట్ అప్లికేషన్ చేస్తాం. ఈ సెకండ్ కోట్ ఫస్ట్ కోట్కి ఏంటంటే ఫస్ట్ కోట్ ఒక డైరెక్షన్లో వేస్తే సెకండ్ కోట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఒక కోట్ హారిజాంటల్గా ఒక కోట్ వర్టికల్గా వేసినప్పుడు ఏవైనా పిన్ పోరస్ హోల్స్ ఉన్నా కూడా ఇవి కంప్లీట్గా కవర్ అయ్యి ప్రాపర్గా వాటర్ ప్రూఫ్ కోటింగ్ అనేది మనకి వస్తుందన్నమాట. ఈ విధంగా 2 coats అప్లై చేసిన తర్వాత మనకి టెర్రాస్ అనేది పర్ఫెక్ట్గా వాటర్ ప్రూఫింగ్ అవుతుంది. దాని మీద వేసిన వాటర్ ప్రూఫ్ కోటింగ్ అనేది ప్రొటెక్టివ్ ఉండడం కోసం, ఆ కోటింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం కంపల్సరీ ప్రొటెక్షన్ స్క్రీడ్ అనేది ఈ విధంగా ఆ వాటర్ ప్రూఫ్ కోటింగ్ మీద వేసుకొని టాప్ సర్ఫేస్లో కంప్లీట్గా నీట్గా ఫినిష్ చేయాలి. మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ కంప్లీట్గా స్లోపు ఈ వాటర్ రెయిన్ వాటర్ డ్రైన్ అవుట్ పైప్కి వెళ్ళి ప్రాపర్ స్లోప్ పెట్టుకొని మనం దీన్ని ఫినిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.